హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జయరాజా నమస్తే, గుడ్ నైట్. గుడ్ నైట్ కాదురా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్. చదువుతున్నానా? పడుకున్నాడు ఇప్పటి వరకు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ మేము ఇప్పుడు అరకు వేలిలో ఉన్నాము. చూస్తున్నారు కదా, మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడే లేచాను. మాడగడ వ్యూ పాయింట్ అంట. చాలా మంది చూస్తుంటారు, ఇంకా చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. మాతో పాటు చూడడానికి వచ్చేయండి, మేము అక్కడ రెడీగా ఉంటాము. అందరూ చూపించేది వేరు, మేము మీకు చూపించేది చాలా చాలా వేరు. అర్థమైంది నా దగ్గర చూసుకొని కాడ కథ విషయం. సో ఇదిగోండి అరకు వేలు నుంచి, ఇక్కడ నుంచి ఉంటుంది రూట్. అరకు వేలు నుంచి 7 km డిస్టెన్స్లో ఉంటుంది. ఒక మంచి అయితే అద్భుతంగా ఉందండి. దీన్ని మనం ఆ వ్యూ పాయింట్లో వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మీ అందరికీ మాతో పాటు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, వీళ్ళందరూ కూడా మాడగడ వ్యూ పాయింట్ని చూడడానికి బయలుదేరుతున్నారు. ఇదిగో కొంతమంది అయితే వ్యూ చూసి వచ్చేస్తున్నారు రిటర్న్. ట్రాక్ దాటి మనం ముందుకైతే వెళ్ళాలి. రోడ్ అయితే కొంచెం ముందుకు వచ్చాక ఇలా ఉంది, నెమ్మదిగా పోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. మామూలుగా లేదు జనాలు. యూట్యూబ్ నుంచి రెడీ అయ్యాము యుద్ధంకి. మంత్లీ అడుగుతున్నారు యూట్యూబ్ నుంచి. ఫ్రెండ్స్, మేమైతే వచ్చాము. బండి అదిగో అక్కడ దొరిలేసింది. కొంతమంది వచ్చి హెల్ప్ చేశారు. లేటుగా వచ్చాం కొంచెం ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది వచ్చున్నారు. జయరాజ్, వెల్కమ్ టు మాడగడ వ్యూ పాయింట్. గుర్రపు స్వారీ అంట. ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్ నుంచి ఇది వెలుగులోనికి వచ్చింది అనమాట. పాపులర్ కూడా ఇద్దరు బాబు. కాయటమ్మా సేట కేతే క్యూ అమర్ దేశీయ లోక్ गोटेक से ఫోన్ పే ఇసి రోజు రెడీ చేయిద్దాం ఈరోజు. చాలా మంది ఉన్నారండి ఇక్కడ. జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఎంత ఫేమస్ అయ్యిందో. టిఫిన్ కూడా అందుబాటులో ఉంది మనకు కొండ పైన. మేము తినకుండా వచ్చేసి దొరకదేమో అనుకున్నాము, బట్ దొరికేస్తుంది. అలాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వాడగడ వ్యూ పాయింట్ అయితే ఇదేనండి వ్యూ పాయింట్. చూస్తారు కదా, ఒక మంచి అయితే మామూలుగా లేదు. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు చూడడానికి ఫోనుల్లో రికార్డ్ చేయడానికి అందరూ బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉయ్యాలలు, ఇంకా ఏదేదో యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. జాతర జరిగినట్టు జరుగుతుంది రావు. ఇక్కడ వ్యూ పాయింట్ అంటే మామూలు వ్యూ పాయింట్ అనుకున్నాను, కానీ ఒక జాతరకు మించి ఆ వెనకాల లొకేషన్ వీళ్ళు దించాడుతున్నారు. ఒక సంతలాగా ఉందిరా బాబు. బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ జనాలే జనాలు. సో పైకి ఎక్కి మనం చూపిద్దాం. ఇదిగో ఇంకా మిక్స్ అవుతుందండి. ఈ ఉయ్యాలాలు ఉన్నాయి కదా, ఇవి ఉయ్యాలకి 30 రూపీస్, 2 person 60 రూపీస్. ఆడుకోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఒక ఇంట్లో వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్లే చేసి ఆడాలన్నమాట. చెక్కలతో ఇలా కట్టారు. ఇక్కడ అయితే పైకి వెళ్ళి చూద్దాం. అలా కలిసిపోయాం అంతే. ఈ స్టేజ్ పైన వచ్చి మనం ఫొటోస్ తీసుకోవాలి, వ్యూ చూడాలి అంటే జస్ట్ 20 రూపీస్ అనమాట. అన్న ఏం పేరు? బలరాము. కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ జస్ట్ పైకి వెళ్ళి ఈ వ్యూ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ మొత్తం వ్యూ కనిపించాలంటే ఈ పైకి ఎక్కాలి. జస్ట్ 20 రూపీస్ ఈచ్ వన్ పర్సన్. ఫ్రెండ్స్, చూడండి మొత్తం 360 వ్యూ అయితే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. చాలా బాగుంది. సో సూపర్. చూడండి మొత్తం వ్యూ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి.
ఇప్పుడైతే పొగ మంచు మాయమైపోతుంది. అదిగో చూసారా లైట్గా తీస్తుంది. ఈ పొగ మంచు చూడడానికే టూరిస్టులు అందరూ కూడా వస్తూ ఉంటారు ఈ లొకేషన్లో. పొగ మంచు ఇప్పుడు పైకి వస్తుంది. గుర్రపు స్వారీ చేసేవాళ్ళు గుర్రపు స్వారీ కూడా ఉంది. ట్రెడిషనల్ డ్రెస్ వేయిస్తాం ఇప్పుడు. నాకు సూట్ అవ్వదు. లొకేషన్ చూడాలి, లొకేషన్ దానికోసం వచ్చాము ఇక్కడ. అలా ఎప్పుడు దిగకూడదు, ఇటు తిరిగి దిగాలి. వాడగడ వ్యూ పాయింట్ అయితే ఇదే. ఇప్పుడు మా అత్త దగ్గరికి వెళ్తాను చూడండి. మా పేరు రాజమ్మా. ఎక్కడ వేసుకోను, ఇక్కడైనా ఇచ్చేమో. ఎవరు? అవునా, సూపరు, బాగున్నారు. చూసారండి ఇక్కడ అరకులో వస్తే వాడగడ వ్యూ పాయింట్లో వస్తే ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట ఇది. సో గిరిజన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అయితే డ్రెస్సులు వేసుకొని ఫొటోస్ దిగొచ్చు. ఇలా తయారు చేయడానికి కొంత అమౌంట్ అయితే తీసుకుంటారండి. డ్రెస్ చేస్తున్నాము. జనాలు అయితే భారీగా ఉన్నారు. ఇప్పుడు క్రౌడ్ తగ్గిందంట మా అత్త చెప్తుంది. ఉదయం అయితే ఎక్కువ మంది ఉండేరు, ఇప్పుడు తగ్గారు. మా అక్కకి ఇప్పుడు డ్రెస్అప్ చేస్తున్నారు అక్కడ. మా అరకు ప్రాంతంలో అయితే అంటే ట్రెడిషనల్ కల్చర్గా ఇలా అడ్డసారి కట్టుకుంటారు. దానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా దగ్గరకు వస్తే సొనా అంటే బంగారం, అది కూడా ఫ్రీ అంట. అది కూడా సొనాయే, సొనా కొడేటగా 20 రూపాయలు అంట. ఇక్కడ తిన్న సొనా 20 రూపాయలు బంగారం. తులం బంగారం 20 రూపాయలు అంట ఇక్కడ. ఇండియా బాగా ఇప్పుడు హైలైట్. ఇంకా ఎలా ఉన్నాను అక్క, నిమిషం ఆడుతున్నారు. ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. మేమైతే స్పెట్స్ చేసుకుని వీడియో తీసుకున్నాం. ఈ బుడ్డి భలేకి వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మా అక్క అయితే ఎంత ట్రెడిషనల్గా డ్రెస్ చేస్తారు. సార్ ఈ కనబడేది కిందన మాడగడ విలేజ్, అరకు రోడ్ అనేది. అక్కడ నుంచి ఇది బోసుబెడ్డ నుంచి ఇలా రావాలి. ఇలా కూడా రావచ్చు. పోలో తీసుకున్నాయి. సో మా తమ్ముడు ఎంత నీట్గా రెడీ అయిపోయి ఉన్నాడు. మొగోళ్ళకి అయితే ఇలా రెడీ చేస్తున్నారు. సో 100 రూపాయలు అండి ఇక్కడ ఎక్కి ఇలా తిరగడానికి. ఎక్కడ బ్రో? కుండ ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇక్కడ అయితే మన చేతే చేయిస్తారు ఇక్కడ. సరే, పేరు కూడా రాస్తారు ఎవరు తయారు చేశారు. ఇక్కడ ఎంత ప్రైస్? 100 రూపీస్ అంట. 100. ₹100 అనమాట చార్జ్ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి కుండ తయారు చేయండి. ఓకే, 50 రూపీస్. మీరు ఇక్కడ వచ్చి ఇదిగో గన్తో ఇక్కడ బెలూన్స్ షూట్ చేయవచ్చు. సూపర్, నైస్. పాడు కొట్టాడు. వెనకాలంతా కూడా చూసారా ఎంత బాగా ఇది చేశారు. జనాలతో నిండిపోయింది కదా జనాలు. ఇక పొద్దున్నే వస్తే మామూలుగా ఉండదు జనాలు. ఇక మేము లేట్ అయ్యాం కొంచెం. దింస ఆడేవాళ్ళు దింస ఆడుతున్నారు, ఆర్చి చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంకా రకరకాలు గన్ షూట్, బెలూన్ షూట్, ఇంకా ఇవేవో రకరకాలు ఉయ్యాలలు ఊగేవాళ్ళు, ఉయ్యాలలు, ట్రెడిషనల్ డ్రెస్. మీరు వచ్చి విజిట్ చేయవచ్చు, చాలా బాగుంది. ఒక ఇద్దరు మాత్రం ఓవర్ బిల్డప్ చేశారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. యూట్యూబ్ అన్నా సరే మాకేంటి లెక్క ఏటో కొందరు అంతేలే ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే ఈ ప్లేస్ జస్ట్ ముందుకు వస్తే ఇక్కడ అయితే ఒక చిన్న ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ చూడొచ్చు. అరకు వేలి మొత్తం పొలాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ అరకు వేలి. అయితే అరకు వేలి అలా చివర కనబడుతుంది, చూస్తున్నారా? అది అరకు వేలి. ఏంటి నచ్చేసిందా? వచ్చండి. అయితే చుట్టూ లొకేషన్ చాలా బాగుంటుంది. మాడగడ వ్యూ పాయింట్ అయితే ఇది. ఎర్లీగా వస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఆకట్టుకున్న సందర్భం ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్.
ఇక్కడైతే మీరు ఆ కోరిక ఉన్న వాళ్ళు ఇక్కడ తీర్చేసుకోవచ్చు అనమాట. ఆ డ్రెస్ నాకు కూడా వేయించేసారు. మా ఆయనకి వెయ్యి వేసుకుంటే వద్దన్నారు. నేను మాత్రం సిగ్గు ఎక్కువ, మాకు భయం ఎక్కువ. వీళ్ళిద్దరు కూడా ఇయ్యండి అంటే వద్దనేసారు. నిన్న అలాగే పంచవుడు చెరిపేశాను, అక్కడ నుంచి వేసుకోవడం మానేశాను. జయరాజ్ గారికి జరిగిన సిచ్యువేషన్ అంటే ఇంట్లో కుక్క పిల్ల ఉందట, పంచి వేసుకున్నాడు, లాగేసింది. అది చిరిగిపోయింది. మా తాత నాకు వేసుకుంటున్నాడు కొత్త కొనేసి వాళ్ళు. అరకువేలికి సంబంధించిన లొకేషన్స్ కానీ కొత్త కొత్త ప్లేసెస్ కానీ విజిట్ చేయండి అంటే మా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మాడగడకైతే వచ్చాం, మొత్తం చూసేసాము. రేట్లు మాత్రం వాటర్ బాటిల్స్ కానీ ఇవి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అంటే 20 రూపీస్ వాటర్ బాటిల్ 30 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. అంటే ఛార్జెస్ వేసుకుని ఇక్కడైతే అమ్ముతున్నారు అనమాట. కొండ మీదకి రావడానికి ఏమీ ప్రెజెంట్ అయితే టికెట్ కానీ ఏమీ లేదు, ఫ్రీగానే ఉంటుంది. దిమ్స్ ఆడడానికి 50 రూపీస్ చెల్లించి ఆడాలి. అదే విధంగా ఉయ్యాలాలు ఉన్నాయి, అది కూడా 30 రూపీస్ ఈచ్ 1 పర్సన్. ఒక్కొక్క దానికి ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు. ఆ రేట్ని బట్టి మీరు ఎందులో ఏడ్ చేయాలి అనేది మీరు చూసుకొని ఎంజాయ్ చేసి వచ్చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే టోటల్. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.